నేపాల్ అనేది ఒకప్పుడు 100% హిందూ దేశం. అవును. అక్కడ కూడా అన్యమత ప్రచారాలు, వేరే రకరకాల మతాలలో వచ్చి అక్కడ కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఉమ్, నాకు కొంతమంది ఫాలోయింగ్ ఉంది అక్కడ, వాళ్ళు వచ్చి చెప్తున్నారు మేము సభ పెడతాం అక్కడికి రండి అని చెప్పి ఉమ్, కాఠ్మాండూలో. అంటే ఎట్లా ఉన్నది పరిస్థితి చూడండి, హిందువుల పరిస్థితి. ఉమ్, ఏమైంది హిందువులకి, ఏం తక్కువైంది హిందువులకి ఉమ్. అని అంటారు. ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇన్ని గుళ్ళపై దాడులు జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటుందో గుళ్ళపై దాడులు, విగ్రహాలను బాలగొడతారండి. మీరు ఇంత గట్టిగా ఫైట్ చేస్తారు, ఇలా మాట్లాడతారు, హిందుత్వం గురించి మాట్లాడతారు కదా, అంటే ముస్లిమ్స్ దగ్గర నుంచి కానీ క్రిస్టియన్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏదైనా బెదిరింపు కాల్స్ 100% వారంకి ఒకసారి ఫోన్ చేస్తారు, నీ తలకాయ తీస్తాము, వేలాడ తీస్తాము, కామన్ అది. డెఫినెట్ గా వస్తాయండి. డిఫరెంట్ నంబర్స్, ప్రైవేట్ నంబర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, ఎక్కడనో ట్రేస్ చేయలేని ఆస్ట్రేలియా నంబర్, యూకే నంబర్ అట్లకి వెళ్ళి వస్తుంటాయి, దుబాయ్ నంబర్లకి వెళ్ళి వస్తుంటాయి. ఇతర దేశాల నుంచి కూడా మీకు మంచి బెదిరింపు calls హ్యాపీగా చేస్తూనే వస్తాయి. ఉంటారు. మంచి దారే దమ్మున్నోడు వచ్చి మాట్లాడతారు, కుక్కలకి ఎందుకు కొరులుతారు, ఫోన్ పెట్టేస్తాం.